जय हो इंडिया न्यूज़, स्वच्छ की आवाज। जय हो इंडिया నేషనల్ న్యూస్ మీడియా హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తెలుగు భాషలో ఇప్పుడు సరికొత్త విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ ముందుకు వస్తున్న మన జయ హో ఇండియా న్యూస్ ఛానల్. నిదర్శనముగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఇది. ఈ రెడ్డి రాజుల అఘాయిత్యాలు ఇంత సహజంగా మారుతున్నటువంటి ఈ పరిస్థితుల పట్ల సమాజం మొత్తం ప్రతిఘటించేటటువంటి ఈ పరిస్థితి వచ్చిందనేటటువంటి పరిస్థితుల పట్ల కార్యాచరణకు మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేగాక అది ఎంతమే ఘోరమైనటువంటి పరిస్థితి ప్రాంతం అనంటే అక్కడ ఎంతో కాలం నుంచి కూడా ఏదైతే ఈ రెడ్ల అఘాత్యాన్ని ఎదిరించేటటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చినా కానీ ఎవరైనా కానీ ముందుకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాక వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం అనేటటువంటిది చాలా పరిపాటి అయినటువంటి విషయము మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఉదాహరణ తీసుకుంటే మాకు బీసీ సంక్షేమ సంఘము జిల్లా అధ్యక్షుడు అయితే పిటికిల శ్రీనివాస్ ఉండు, ఆయన పోరాట శైలితోటి వాళ్ళు భరించలేక ఆయనకున్నటువంటి 8 ఎకరాల ల్యాండ్ను కబ్జా చేసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఆయనను మూడు నెలల పాటు జైల్లో దిప్పినటువంటి సంఘటన ఉంది. అదేవిధంగా అక్కడ డాక్టర్ కాళ నిరంజన్ అనేటటువంటి వ్యక్తి ఏదైతే సోషల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యిందో అతని సోషల్ మీడియా వైనం కానీ పోరాట పటిమను చూసుకొని ఆయన హాస్పిటల్ కూడా మూసేసి రకరకాల కేసు పెట్టినటువంటి విషయం ఉంది. అరవిందాచార్యటువంటి స్టూడెంట్ లీడర్ను ఇప్పటికి కూడా జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా ఎదిరించేటటువంటి పరిస్థితి ఏడుంటే ఆడ వాళ్ళందరినీ కూడా లోపటేసేటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతము. అంతేకాకుండా అక్కడ కూతవేటు దూరంలో ఏదైతే 40 కిలోమీటర్ల పరిప్రాంతం లోపల ఆ రోజు 96 లోపల ఈ రెడ్లను బలంగా ఢీకొని రాష్ట్రంలోనే రెడ్లను ఢీకొనేటటువంటి ఒక బలమైనటువంటి శాసనసభ్యుడిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆ రోజున్నటువంటి ఆనాటి ఎమ్మెల్యే ఎర్ర సత్యంను కూడా 40 కిలోమీటర్ల పరిధి లోపల ఆ రోజు దారుణంగా హత్య చేసినటువంటి విషయం కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు జిల్లా మొత్తము ఈ రెడ్ల నాయకత్వాన్ని తీవ్రంగా ప్రతిఘటించి వాళ్ళను నామమాత్రం చేసినటువంటి ఆ పరిస్థితుల పట్ల రాజకీయ పార్టీలు అనేటటువంటిది ఏది లేకుండా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీలు కలిసేసి ఆయనను ఒకే రోజు చందాలిచ్చి ఆ కిరాయి అంతా కొనిపెట్టి 30 లక్షల చందాలు ఇచ్చేసి ఆయనను ఘోరంగా హత్య చేసినటువంటి విషయం కూడా మనం ఇంకా మర్చిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆనాటి ఉన్నటువంటి హోంమంత్రి కాకుండా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సమీప బంధువు ఏదైతే మాజీ కేంద్ర మంత్రి ఉందో వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఆయన హత్య చేసినటువంటి విషయము ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున్నటువంటి ఈ రెడ్ల అఘాయిత్యానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో కూడా మనం ప్రతిఘటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చింది. ఈ రెడ్ల అత్యాచారాలను ఈ ఇన్సిడెంట్తోనే మనం పర్మనెంట్గా రూట్ అవుట్ చేయడానికి అవసరమైనటువంటి వ్యూహాన్ని, యుద్ధాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంలో కూడా ఈరోజు అన్ని సంఘాలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిదంటే ఈ ఉద్యమం అనేటటువంటిది దీన్ని తీవ్రం చేయాలి. అంతేగాక ప్రథమ కార్యక్రమంగా ఈ నెల 1వ తేదీ 2వ తేదీ నాడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున భారీ స్థాయి లోపల మనం ఒక ప్రదర్శన చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాని ప్రకారము సెకండ్ నాడు ధర్నా ఉంటుంది. ఈ సెకండ్ ధర్నాకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలను కూడా సమాయత్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తీసుకునే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాము. అంతేకాకుండా 2వ తారీఖు తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇటువంటి నిరసన ప్రదర్శనలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ఈ దోషులను పట్టుకునే విధంగా హత్య కేసు కాకుండా అక్కడ లింక్డ్ కేసు ఉంది. ఏంటిదంటే SC ST అట్రాసిటీ లింక్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఏంటిదంటే వాళ్ళ తల్లి ఎవరైతుండ్రో ఆమె SC కాబట్టి దాన్ని కూడా తక్షణమే SC ST నిరోధక చట్టం ప్రకారము దీన్ని పురికొల్పినటువంటి అందరినీ కూడా లోపటేసేటటువంటి సెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గతంలో రెడ్లకి ఇటువంటి అన్యాయం జరిగితే అదే ప్రాంతంలో ఉండేటటువంటి రెడ్డికి అమ్మాయికి ఒకసారి అన్యాయం జరిగితే
మొత్తము రెడ్డి సమాజము దేశం మొత్తం ఒక్కటైపోయి ఆ దిశ కేసు అనేటటువంటి తీసుకొచ్చి ఎటువంటి విధంగా అయితే శిక్ష విషయంలో అటువంటి శిక్ష మాత్రమే దీనికి సరైనటువంటి పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వము కృషి చేయాలని చెప్పేసి ఆ రకమైన చర్య చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఏదైతే బాధితురాలున్నారో తక్షణమే ₹1,00,00,000 పరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా పునరావృతం కాకుండా అదే కుమ్మెర గ్రామం లోపల గతం లోపల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత ఘాతకంలో కూడా 12 ఎకరాల భూమిని వాళ్ళకి రెడ్లకు హస్తగతం చేయకపోతే ఆ కృష్ణ యాదవ్ అనేటటువంటి వ్యక్తిని హత్య చేసినటువంటి ఆ కేసును కూడా తిరగదోడాలని చెప్పేసి ఈ రకమైనటువంటి అత్యాచారాలు చేసినటువంటి అన్ని పాత కేసులను ఈ సందర్భంలో తిరగదోడాలని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా రెడ్ల మీద అఘాయిత్యాల మీద ఈ రెడ్డి ప్రభుత్వము తక్షణమే చర్య తీసుకోకపోతే ఈ రెడ్డి ప్రభుత్వం అంతానికి ఇదే మూలకమైతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాజకీయ పార్టీలు ఏదో ₹1,00,000 పరిహారం ఇచ్చేసేసి మేము అందాగా ఉంటామని చెప్పేసి ఇది కాంగ్రెస్ గుండాలని చెప్పేసి రకరకాల పార్టీలు వచ్చేసేసి ఏవైతే వాళ్ళకు కళ్ళబొల్లి స్వాతంత్ర మాటలు చెప్పేసేసి అసలైనటువంటి దోషులను అసలైన కుల దోషులను ఏవైతే వర్గ దోషులుగా ఎస్టాబ్లిష్ అయినారో ఆ రెడ్లను ఐడెంటిఫై చేయకుండా వాళ్ళకు తప్పించేటటువంటి ఒక నిష్క్రియ అనేటువంటి వ్యూహాన్ని అమలు చేస్తుండ్రో దాన్ని తక్షణమే మానుకోవాలి. స్పష్టంగా ఈ రెడ్డి కులహత్యని అన్ని కుల పార్టీలు ధైర్యంగా చెప్పగలిగితేనే ఆ పార్టీలు నిజాయితీగా ఉన్నాయని చెప్పేసి పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దొంగ మాటలు చెప్పకుండా ఇది కాంగ్రెస్ గుండాలు చేసిండ్రు అవి చేసిండ్రు ఇవి చేసి తప్పించుకునేటటువంటి ప్రయత్నం కానీ ఆ రెడ్లను తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తే కానీ మీ పార్టీలో కూడా భూస్థాపితం చేసేటటువంటి విధంగా మా కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ ఇప్పుడు ప్రొఫెసర్ మురళీమోహన్ జోషి గారిని మాట్లాడుతుంది.